ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఏప్రిల్ 12, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. దేవుడు మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనలను పరిపూర్ణులుగాను స్థిరపరిచి బలపరచాలి అంటే కొంతకాలం మనము శ్రమ పడాలి అని అంటున్నారు. ఎందుకనంటే మనము క్రీస్తునందు నిత్య మహిమకు పిలువబడ్డాము. కాబట్టి క్రీస్తు ఎలా అయితే ఈ భూమి మీద శ్రమ పడ్డారో, ఎలా అయితే కష్టాలు బాధలు అనుభవించారో, అదే క్రమంలో మనకు కూడా దేవుడు అవన్నిటినీ కూడా మన మీద పెడతారు. ఎందుకు అని అంటే వాక్యం నెరవేర్చబడాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు అన్నారు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని ద్వేషిస్తారు, కొడతారు, నిందిస్తారు, అవమానపరుస్తారు, మహాసభలకు అప్పచెప్తారు. నాకు ఎలా అయితే జరిగిందో మీకు కూడా అలానే జరుగుతుంది. కాబట్టి మీరు ఆ శ్రమలను అనుభవించిన తర్వాత మీకు దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తారు అని. ఇక మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 16-17 వచనాల్లో కూడా దేవుడు అంటున్నారు, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఈ కృపకు పిలువబడ్డాం, ఈ యొక్క నిత్య మహిమకు పిలువబడ్డాం. దేవుని యొక్క నిత్యత్వాన్ని మనము కూడా పొందుకుంటాం. కాబట్టి దాని విషయమై ప్రభువుని మనము వెంబడించాలని కూడా వాక్యం సెలవిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణ అయినను చేయక దీవించుడి. యేసుక్రీస్తు ప్రభువుల వారిని మనము వెంబడించాలి. ఎలా అంటే ఆయన ఎలా జీవించారో, ఏ మాదిరినైతే భూమి మీద పెట్టారో ఆ మాదిరిని మనము కూడా కనపరుచుకోవాలి. దేవుడికి ఎన్నో అవమానాలు జరిగిన ఆయన ఒక్క మాట అనలేదు, అందరినీ సమానంగా ప్రేమించారు. అదేవిధంగా మనకు కీడు సంభవించినా కూడా ఆ కీడుకు ప్రతి కీడు చేయకూడదు. మనల్ని దూషిస్తున్నా కూడా ఆ దోషణకు ప్రతి దోషణ చేయకుండా మనము ప్రభు యొక్క మహిమను, దేవుని యొక్క మహిమను కనపరుస్తూ ఈ భూమి మీద బ్రతకాలి. ఎందుకంటే మనము పూర్ణులు అవ్వటానికి, నిత్యత్వాన్ని చేరుకోవడానికి ప్రభువుని ధరించుకున్నాం గనుక ఆయన యొక్క మనసును ఆయుధంగా చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. అట్టి రీతిలో మనం జీవించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో కూడా దేవుడు ఇలా అంటున్నారు, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానిని అపోస్తులుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. మనం ఏదైతే ఒప్పుకున్నామో, ఏ క్రమాన్నైతే అంగీకరించామో దానికి కారణమైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము ఏం చేయాలట? లక్ష్యం ఉంచాలి. ఆయన మీద మనం లక్ష్యం ఉంచాలి. ఆయన ఎలా అయితే జీవించారో మనం అలా జీవించాలి. తద్వారా మనకు కూడా పునరుద్ధానం, నిత్య జీవము అనుగ్రహింపబడుతుంది. దానిని వదులుకునే క్రమాన్ని మనం పట్టుకోకుండా దానిని చేపట్టి దానిని పొందుకునే క్రమాన్ని మనం పట్టుకుంటే, అంటే క్రీస్తులో నడిస్తే, క్రీస్తులో జీవిస్తే, క్రీస్తును కనపరిస్తే, మన జీవితంలో ఆయన యొక్క ప్రతి లక్షణాన్ని మనం కలిగి ఉంటే మనము కూడా నిత్యత్వానికి వెళ్తాం. కాబట్టి వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.